మాస్టర్ శివశంకర్ కుటుంబం కలహాలతో రోడ్డెక్కింది. తనకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారంటూ శివశంకర్ పెద్ద కోడలు ముఖ్యమంత్రి జయలలితకు ఫిర్యాదు చేసింది. అయితే ఆమె నుంచి తమకే ప్రాణహామీ ఉందని ఆరోపిస్తోంది శివశంకర్ ఫ్యామిలీ. శివశంకర్ మాస్టర్ సినీ పరిశ్రమలో అందరికీ తెలిసిన పేరు. నృత్య దర్శకుడిగా దక్షిణాది భాషల్లో ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆయన పెద్ద కుమారుడి వైవాహిక జీవితం వివాదాల్లో చిక్కుకుంది. భార్యాభర్తల మధ్య తలెత్తిన సమస్యలు ఫిర్యాదు కోర్టు వరకు వెళ్లాయి. అయితే శివశంకర్ మాస్టర్ కుటుంబం వాదన మరో రకంగా ఉంది. అనవసర రాద్ధాంతం చేస్తూ తన భార్య మొండిగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు విజయ్ కృష్ణ. శివశంకర్ మాస్టర్ పెద్దబ్బాయి ఇబ్బందులు పెడుతున్నామని ఆ భార్య ఆరోపిస్తోంది. తనతో కలిసి జీవించడానికి నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. తాను చాలా మొండిగా వ్యవహరిస్తోంది. తాను చాలా నెగటివ్ గా ఆలోచిస్తోంది. పాప కోసం ఆమెతో కలిసి జీవించేందుకు సిద్ధంగా ఉన్నాను. మాకు ప్రాపర్ కౌన్సిలింగ్ కావాలి. అత్తమామలు ఇబ్బందులు పెడుతున్నారని నా భార్య ఆరోపిస్తోంది. నా తండ్రికి ఉన్న పేరును బద్నాం చేసేందుకే నా తండ్రి పేరుపైన నా పేరుపైన ఉన్న ఆస్తులు కావాలి అంటూ 498 వరకట్నం కేసు పెట్టినట్టుగా తెలుస్తోంది. చేరి బతికేదానికి రెడీగా ఉండేవాళ్ళు వాళ్ళ ఇంటిలో ఒక రూమ్ ఎందుకు ఇవ్వటం లేరు? మా హస్బెండ్ ఓపెన్ గా ఆ రోజు చెప్పాడు, నాకు వచ్చి ఏమీ ఇన్కమ్ లేదు, మా నాన్నదా చూసి నాకు ఏమైనా ఇస్తే ఇన్కమ్. ఇలాంటి ఒక పర్సన్ని నమ్మి నేను మళ్ళీ వచ్చి ఒక రెంట్ హౌస్కి పోతే నేను ఈ 1 year ఎంత కష్టపడ్డానో మళ్ళీ అదే కష్టం. నోటీస్ పంపిందే వాళ్ళు ఇప్పుడు వచ్చి మీడియాలో చెప్తున్నారు నేను వచ్చి వాళ్ళతో చేరి బతకతులే. నేను చేరి బతకలేదు అంటే నేను దా డివోర్స్ నోటీస్ అంటుంది. కానీ వాళ్ళు డివోర్స్ నోటీస్ పంపారు. నేను దానికి కూడా కౌంటర్ వేయలేదు. నేను దానికి మెయింటెనెన్స్ దా అడిగాను. అలా చేస్తేనే వచ్చి నన్ను పోలీసు వచ్చి ఇప్పుడు వాళ్ళు సూసైడ్ చేసుకుంటాను అన్నారు, అందువల్ల మీరు ఇక్కడ ఉండేదానికి అవదు అని నన్ను ప్రెషర్ చేసి బయట తీస్తురు అనేసి ఎక్స్పెక్టేషన్లో చెప్తున్నారు. లేదా జయలలిత అమ్మ వచ్చి దీంట్లో ఇన్వాల్వ్ కావాలి అనేసి వాళ్ళు చెప్పినారు. నేను అదే అంటాను. సీఎం సెల్కి నేను కంప్లైంట్ ఇచ్చేసిదా వచ్చాను మేడం. ఎప్పుడు ఇచ్చారు? ఇక్కడ నేను ఒక ఫ్రైడే కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చేసిదా వచ్చాను. నేను చెప్తున్నాను జయలలిత సీఎం అమ్మ వచ్చి దీంట్లో ఇన్వాల్వ్ అవ్వని. అదర్ స్టేట్లో నుంచి వచ్చిన ఒక అమ్మాయి ఏ సపోర్ట్ లేదు, మనీకి లేదు, పొలిటిక్స్ సపోర్ట్ లేదు, జనాల సపోర్ట్ లేదు, ఏ సపోర్ట్ లేకుండా ఒక చిన్న పాపని పెట్టుకొని more than 72 hours ఇక్కడ కూర్చున్నాను. నాకు సపోర్ట్ చేస్తారా? లేదా వాళ్ళు ఫిలిం ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళకి సపోర్ట్ చేసేదానికి జనాలు ఉన్నారు, వాళ్ళ దగ్గర వచ్చి పొలిటీషియన్స్ ఉన్నారు, వాళ్ళకి ఏమీ ప్రాబ్లం లే, వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? సీఎంఏ డిసైడ్ చేయని. ఎందుకంటే వాళ్ళే చెప్పారు కదా సీఎం డిసైడ్ చేయాలి అని. సీఎంఏ డిసైడ్ చేయని. నేను రోడ్లో కూర్చోండి నాకు ఇంపార్టెన్స్ ఇస్తారా? 48 hours మేము చచ్చిపోతాము అని చెప్పేసి పోయి ఏసీలో కూర్చో ఉండే వాళ్ళకి సపోర్ట్ చేస్తారా అని సీఎం. అయితే శివశంకర్ మాస్టర్ కుటుంబం వాదన మరో రకంగా ఉంది. అనవసర రాద్ధాంతం చేస్తూ తన భార్య మొండిగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు శివశంకర్ మాస్టర్ పెద్ద కుమారుడు జ్యోతి భర్త విజయ్ కృష్ణ. పాప కోసం తనతో కలిసి బతికేందుకు సిద్ధంగా ఉన్న తమపై లేనిపోని ఆరోపణలు చేస్తోందంటున్నారు. జ్యోతికి తమ కుటుంబంపై ప్రేమ లేదని, తమ ఆస్తులు మాత్రం కావాలని విమర్శిస్తున్నారు. కోడలని అత్తమామలు ఇబ్బంది పెడుతున్నారన్న ఆరోపణల్లో వాస్తవం లేదంటున్నారు. తను డిమాండ్స్ ఏమంటే నేను మళ్ళీ రీయూనియన్ అవుతాను అట్టని చెప్పేసి ఇప్పుడు సడన్ గా ఒక 2 రోజులుగా చెప్తుంది. ఓకే ఫైన్, ఐఎమ్ ఆల్సో రెడీ టు రీయూనియన్ బికాస్ ఆఫ్ ద బేబీస్ లైఫ్. ఎందుకంటే 2 years మాకు ఒక కిడ్ ఉంది, తన పేరు లెషిత. సో బికాస్ ఆఫ్ ద బేబీ లైఫ్ ఐఎమ్ రెడీ టు రీయూనియన్ అండ్ రెడీ టు లీడ్ అండ్ హ్యాపీ లైఫ్ విత్ అ ప్రాపర్ కౌన్సిలింగ్. బికాస్ వీ నీడ్ అ ప్రాపర్ కౌన్సిలింగ్ అండి. ఎందుకంటే ఎన్నో విషయాలు దాటుకొని వచ్చాము, ఎన్నో కేసెస్లు అండ్ సో మెనీ మెంటల్ స్ట్రెస్సెస్ అండ్ ఫిజికల్ స్ట్రెస్సెస్ చాలా దాటుకొని వచ్చాము. సో విత్ అ ప్రాపర్ కౌన్సిలింగ్ ఒక 2-3 months కౌన్సిలింగ్ వెళ్ళి దాని తర్వాత ఒక లైఫ్ స్టార్ట్ చేసేయమంటే ఐ థింక్ బై గాడ్స్ గ్రేస్ అది హ్యాపీగా వెళ్ళను. అండ్ సడన్గా ఇప్పుడు ఒక 2 రోజులు 3 రోజులుగా తను చెప్పే స్టేట్మెంట్ ఏమంటే నేను ఫ్యామిలీతో రీయూనియన్ అవ్వడానికి రెడీగా ఉన్నాను, బట్ నా ఫాదర్ అండ్ మదర్ నా ఫ్యామిలీ వచ్చి డిస్టర్బ్ చేస్తుంది అనేసి ఐఎమ్ రెడీ. అండ్ నేను క్లియర్గా చెప్తున్నాను, నా ఫాదర్ నా మదర్ నా పర్సనల్ ఫ్యామిలీ లైఫ్కి ఎటువంటి సంబంధం లేదండి.
ఓన్లీ బికాస్ ఆఫ్ మై ఫాదర్ నేమ్. ఎందుకంటే ఆయన ఒక బ్రాండ్ కాబట్టి ఆయనని బయటికి తీసుకురావాలి, ఆయన పేరులో ఒక రిమార్క్ చెయ్యాలి అట్టని చెప్పేసి వాంటెడ్గా చేస్తున్నారండి. ఇది జరిగిన విషయం. ఇప్పుడు తను పెట్టిన డిమాండ్ ఏమంటే 10 crore కావాలి, సాలిగ్రామంలో నా ఫాదర్ పేరు మీద ఉండే ఇల్లు కావాలి. ఆల్రెడీ నా ఫాదర్ పేరు మీద, నా పేరు మీద, మా అమ్మ పేరు మీద, తమ్ముడు పేరు మీద, అత్త పేరు మీద, మామ పేరు మీద, అంటే ఎంటైర్లీ నా ఫ్యామిలీ టోటల్ ఆల్మోస్ట్ 6 members మీద 498 డౌరీ హెరాస్మెంట్ కేసు పెట్టారు. 307 యాసిడ్ అటెంప్ట్ మేము చేసాము, యాసిడ్ తన మీద వేయడానికి మేము అటెంప్ట్ చేసామని చెప్పేసి చాలా, బికాస్ యాసిడ్ అనే ఒక ఇష్యూ వచ్చి ఇట్స్ నాట్ అన్ స్మాల్ ఇష్యూ, ఇట్ ఇస్ అన్ వెరీ సెన్సిబుల్ అండ్ వెరీ చాలా చాలా పెద్ద విషయం. ఇది మొత్తం కేస్ ఫైల్స్ మీ ముందు ఇస్తున్నాము, ఒక్కొక్క లైన్ బై లైన్ చదవండి. నిన్న సడన్ గా ఒక స్టోరీ కుక్అప్ చేసి 10 crores డిమాండ్ పెడుతుందని మేము చెప్పలేదు. ఇది వచ్చి 2015లో మేము యాంటీసెప్టరీ బెయిల్ అప్లై చేసాము, మా మీద యాసిడ్ అటెంప్ట్ వేసేటప్పుడు అప్పుడు కూడా ఇదే ఇష్యూ మేము చెప్పాము. మా మీద థ్రెటన్ ఉందండి, సత్య ప్రమాణంగా సాయి సత్యగా మా మీద థ్రెటన్ ఉంది. నన్ను, నా తమ్ముడిని కానీ ఎవరైనా నా ఫ్యామిలీ మెంబర్ని కానీ కిడ్నాప్ చేయాలని కూడా ప్లాన్ చేసిందండి. ఇది నిజం. దీనికి ఎవిడెన్స్ కావాలంటే కూడా నేను ఎవిడెన్స్ ఇస్తాను. 100% నా దగ్గర మొత్తం ఎవిడెన్స్ ఉన్నాయి, ఏ ఎవిడెన్స్ లేకుండా లేదండి. నేను మెసేజ్లు పంపించింది, తను మళ్ళీ వాట్సాప్లో ఆపరేషన్ సాలిగ్రామం స్టార్ట్స్ ఇన్ 2 days, ఆపరేషన్ సాలిగ్రామం లెఫ్ట్ 2 days అనేసి మెసేజ్ పెట్టేది. ఆపరేషన్ సాలిగ్రామం ఏంటండి అర్థం కాలేదు. ఆపరేషన్ సాలిగ్రామం ఎందుకు? నువ్వు నాతో వాడాలా? ఇఫ్ యూ వాంట్ టు రీయూనియన్ విత్ మీ, ఐఎమ్ దేర్ ఫర్ యూ, కమ్ with a proper counseling. ఎన్నో విషయాలు ఉన్నాయి. let us lead a happy life. why you are disturbing my parents and my family and my relatives? తన పేరు చెడగొట్టేందుకే కోడలు తప్పుడు ఆరోపణలు చేస్తోందని విమర్శిస్తున్నారు శివశంకర్ మాస్టర్. ఓ ఆడపిల్ల జీవితం పాడు చేసే ఉద్దేశం తమ కుటుంబానికి లేదని, తమ ఆస్తులపై కన్నేసి ఎక్కడలేని ఆరోపణలు చేస్తోందని చెబుతున్నారు. కోడల నుంచి తమకు ప్రాణహాని ఉందంటున్నారు. ఫస్ట్ ఇంటెన్షన్, నా బ్యానర్, నా పేరు మీకు తెలుసు, నేను ఒక సెలబ్రిటీ, నన్ను చెడపాలి, నా పేరు రిపేర్ చేయాలని. ఏమండి, ఒక ఇన్ని వయసుని నేను సినిమాలో నా గురించి అందరికీ బాగా తెలుసు. నేను వచ్చి ఆవిడతో అసహ్యంగా బిహేవ్ చేసి పిలుస్తానని ఒక అసహ్యమైన వార్తంతా ఒక పరస్త్రీ మాట్లాడితే నాకు ఒళ్ళు చచ్చిపోతుందండి. సో ఇలాగంతా ఉన్నప్పటికీ ఆ అమ్మాయితో ఎలా మేము పైగా వండుకునే అమ్మాయి కింద ఉంటే ఎట్లా ఉండేది? మీరు ఉంటారా చెప్పండి, మీరు ఉండగలరా? మేము ఎట్లా చేస్తామండి? సత్యప్రమాణకు ఫాల్స్ కేసు. ఏమండి, కోడలను ఒప్పుకున్న తర్వాత నేను మా అబ్బాయి వెళ్ళి యాసిడ్ వచ్చాము చెప్తుంది. అది కూడా ఎట్లా చెప్తుందంటే, నేను వచ్చానంట, మా అబ్బాయి వద్దొద్దన్నాడంట, మా అబ్బాయి వద్దనందువల్ల నేను తిరిగి వచ్చేస్తానంట. ఇదంతా ఏమండి? వాళ్ళు ఎప్పుడు సపరేట్ కాపురం పెట్టామో ఆ రోజు నుంచి వాళ్ళు గుమ్మం మెట్టలేదు, వాళ్ళకు మాకు సంబంధమే లేదు. మీ పాటుకు నేను సొంత ఇంట్లో ఉంటే ఈ ప్రాబ్లం వస్తుంది అనేసి నేను వేరే వలసరవాకలో నేను రెంట్ హౌస్లో ఉన్నాను. ఇంటికి వచ్చి గెలాడి చేసింది. దీన్ని వదిలేరంటే నేను ఇక్కడే ఉరేసుకుని, నేను ఇక్కడే పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుంటున్నాను. మొన్న చెప్పిందండి మా ఇంట్లో ధర్నా చేసేప్పటికీ, మీరైనా పోలీసు వాళ్ళు వచ్చి బయటకు వెళ్ళంటే, మీకు ధైర్యం ఉంటే నేను తాకండి, నా మీద ఎఫ్ఐఆర్ వేయండి, నేను వస్తాను, ఏమైనా చేయండి. మీరు ఏమైనా చేశారంటే నన్ను బయట పంపించాలని ట్రై చేస్తే నా బిడ్డని చంపేసి నేను ఇక్కడ చచ్చిపోతాను. ఇట్ట ధర్నా చేసేప్పటికీ ఆడదానికి ఎంత ఇక్కడ చట్టాల్లో ఒక ఇది ఉంది. దాని మంచితనం తీసుకుని మంచి వాళ్ళగా సలామణ చేసేవాళ్ళు చాలా ఆడవాళ్ళు ఉన్నారు. కానీ దాన్ని తప్పుగా తీసుకుని ఇలాగ థ్రెటన్ చేసే వీళ్ళకి ఎవరు ఏం చెప్తారు చెప్పండి? ఒకే ఇంటెన్షన్లో అమ్మాయి చేసే ఆ అమ్మాయికి సింపతి క్రియేట్ చేస్తే మనమందరం న్యాయం, ధర్మం, సత్యం ఎప్పుడు లోకం ఉందండి. ఆ సత్యం, న్యాయం, ధర్మం మాకు కూడా ఉంది. ఒక అమ్మాయి జీవితం మేము పాడు చేయని ఇష్టం లేదు, మేము పాడు చేయము. వాళ్ళు